ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈ వీడియోని ప్రత్యేకంగా భారతీయులందరికీ, అందులో తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, అందులోనూ హిందువులకి ప్రధానంగా ఈ వీడియో తయారు చేస్తున్నాను. దీనిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను మహర్షి దయానంద సరస్వతి వేద భాష్యాన్ని నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానో మీకు విశదీకరిస్తాను. వేరే వాళ్ళ భాష్యం ఎందుకు నమ్మకూడదో కూడా నేను విశదీకరిస్తాను. ఈ 15 నిమిషాల వీడియోనో 20 నిమిషాల వీడియోనో మాటిమాటికి చూడండి, గుర్తుపెట్టండి. మొట్టమొదటి నుంచి అంతిమ దాకా చూడండి. అప్పుడే మీరు ఎదుటి వాళ్ళని ఎదుర్కొనగలరు. భాష్యము అంటే ఏమిటి? ఎక్కడ మూలమునున్న పదముల అర్థము దర్శింపబడునో అట్లే ఆ పదముల ఆధారముతో మూలము యొక్క తాత్పర్యము తెలియజేయబడునో దానిని భాష్యమందురు. ఇక్కడ మూలము అంటే మంత్రము అని అర్థం తీసుకోవాలి, ఎందుకంటే మనం మంత్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఎక్కడ మంత్రమున్న పదముల అర్థము దర్శింపబడునో అట్లే ఆ పదముల ఆధారముతో మూలము అంటే మంత్రము యొక్క తాత్పర్యము తెలియజేయబడునో దాన్ని భాష్యమందురు. మరియు ఏ విషయము మూలమున సంక్షేపముగా చెప్పబడి ఉండునో, సంక్షిప్తముగా అని చెప్పచ్చు అనమాట. సంక్షిప్తముగా చెప్పబడి ఉండునో దాన్ని విస్తారముగా వివరించుట భాష్యం అనబడును. అదే విషయాన్ని విస్తారంగా వివరించడాన్ని భాష్యం అంటారు. ఇది భాష్యము అంటే డెఫినేషన్ అండి. ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి ఒక మంత్రానికి భాష్యం ఎలా చెప్పేవారో చెప్తాను చూడండి. మొట్టమొదట వేదాలు అన్నవి పరమాత్ముడు ఇచ్చినవి అని తెలుసుకున్నప్పుడు మంత్రానికి పూర్వభాగం అంటే ప్రథమ భాగం ఉంటుంది ఒకటి. అదేంటంటే ఋషినామము, దేవతనామము, ఛందస్సు, స్వరము. ఈ 4 కూడా మొట్టమొదటి చెప్పాలి. ఎవరన్నా భాష్యం రాసే ముందు ఈ 4 చెప్పాలి. అలా 4 చెప్పారో లేదో చూసుకోండి ఆ భాష్యాన్ని. తర్వాత మూల మంత్రం ఇవ్వాలి, అది రెండోది. మూడోది పదచ్ఛేదనం చేయాలి, అంటే ఆ మంత్రంలో ఉన్న పదాలని సందులు ఎలా విడదీయాలి, తీసి ఒక్కొక్క పదాన్ని ఎలా విడిగా చెప్పాలి అన్నది చెప్పాలి. అది పదచ్ఛేదనం అన్నమాట. ఒకటి ఋషి, దేవత, ఛందస్సు, స్వరము. ఈ 4 ఇచ్చేవాడండి ప్రతి మంత్రానికి. మీరు ఎన్ని భాష్యాలన్నా చూసుకోండి, ఈ 4 ఉండి తీరాలి. లేవంటే అసలు ఆ భాష్యం తీసి అవతల పడేసేయండి మీరు. ఋషి, దేవత, ఛందస్సు, స్వరము ఉండాలి ఒక మంత్రానికి. అది పెట్టిన తర్వాత మూల మంత్రం చెప్పాలి. మూల మంత్రము ఎలా చెప్పాలి? స్వరయుక్తంగా చెప్పాలి. అంటే దాని మీద ఏ పదాల మీద గీతలు ఉండాలి, లేకపోతే కింద అండర్లైన్ ఉండాలి, అవన్నీ ఉండాలన్నమాట. అప్పుడు ఆ స్వరం బోధపడుతుంది అనమాట. ఆ తర్వాత పదచ్ఛేదనం ఉండాలి, అంటే మంత్రంలోని పదాలని కలిసిపోయి ఉంటాయన్నమాట. వాటిని విడదీసి ఒక్కొక్క పదం విడివిడిగా పెట్టాలి. చూస్తున్నది పైన మధుచ్ఛంద ఋషి, అగ్ని దేవత, గాయత్రీ ఛంద, షడ్జ స్వర. సో ఋషి పేరు మధుచ్ఛంద ఈ మంత్రానికి, అగ్ని దేవత, ఈశ్వరో భౌతికశ్చ అంటే ఈశ్వరుడు భౌతిక అగ్ని, 2 అర్థాలు వస్తాయని చెప్పి మహర్షి గారు చెప్తున్నారు. దేవత అంటే అగ్ని దేవత అనమాట. గాయత్రీ ఛంద, ఛందస్సు గాయత్రి, షడ్జ స్వర, స్వరము షడ్జస్వరం. ఇప్పుడు మీకు 3వ లైన్లో అగ్నిమి ఈలే పురోహితం అని ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కడెక్కడైతే పైన గీతలు కింద గీతలు పెట్టున్నాయో వాటి అర్థం ఏంటంటే స్వరం ఎట్లా పలకాలి అని చెప్పడం అనమాట. సో అది స్వర సహితంగా మూలం ఇచ్చారు, అంటే మంత్రం ఇచ్చారు. అది అగ్నిమీలే పురోహితం అనేది మొత్తం ఈ మంత్రం హోతారం రత్నదాతం దాకా వస్తుంది. సో ఇది మంత్రం. ఇక నెక్స్ట్ 4th లైన్లో 5th లైన్లో మీకు పదచ్ఛేదనం చూడండి. అగ్నిమి ఈలే అన్న పదానికి అగ్నిం ఈలే సెపరేట్ చేసాం. పురోహితం యజ్ఞస్య, దేవం, దేవం ఋత్విజం అని మంత్రంలో ఉంటే దేవం ప్లస్ ఋత్విజం అనమాట. హోతారం రత్నధాతమం, ఇలా పదాలని విడదీయాలి. అప్పుడు పదాల పూర్వాపరాలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఇది కాకుండా 4వది ప్రమాణం చూపించి ఆ పదాల యొక్క అర్థాన్ని చెప్పాలి. ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. సో ఒక పదానికి వేదంలో ఎక్కడన్నా వేరే మంత్రంలో అర్థం ఇచ్చారా, దాన్ని ఏమని చెప్పారు? ఒకటి శతపథ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణము, గోపత బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, ఇలాంటి బ్రాహ్మణాల నుంచి ఆ అర్థాన్ని చెప్తున్నారా? యాస్కముని నిఘంటు నుంచి చెప్తున్నారా? ఎలా చెప్తున్నారు అర్థాన్ని? అలా ప్రమాణం ఇస్తున్నారా లేదా? ఇవి చూడాలి. వేదాంగాలు
ఉపవేదాలు వీటిల్లోంచి తీశారా, దర్శనం నుంచి తీసి చెప్తున్నారా, ఉపనిషత్తులోంచి తీసి చెప్తున్నారా, ఎక్కడి నుంచి తీస్తున్నారు? మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాహ్మణాల నుంచి, వేదం నుంచి, యాస్కముని నిఘంటువు నుంచి, ఇలా వీటిల్లోంచి తీసి చెప్పాలి. వేదాంగాల్లోంచి ఎలా వీలైతే అలా. ఇవే మనకి ప్రమాణం. అవి కూడా వేదానికి అనుకూలంగా ఉన్నవే తీసుకోవాలి. ఆ తర్వాత ప్రమాణములతో పదములకు అర్థం చెప్పాలి. ప్రమాణముతో అంటే వేదానికి వేదమే ప్రమాణం. సో ఒక మంత్రంలో ఉన్న పదము అగ్ని ఉందనుకోండి, దానికి ఇంకొక మంత్రంలో అగ్ని ఎక్కడొచ్చింది, దాన్ని ఎందుకు అగ్ని అన్నారు, అగ్ని అంటే మామూలు అగ్ని, పరమాత్ముడా, ఎవరు అన్నది అక్కడ విదితం అవుతుంది అనమాట. అలానే మనకున్న బ్రాహ్మణాలు, శతపథ బ్రాహ్మణము, గోపత బ్రాహ్మణము, ఇటువంటి బ్రాహ్మణాల్లో ఎక్కడ చూపించాడు ఈ పదానికి అర్థము అని చెప్పాలి. అలానే మన దర్శనాల్లో, అట్లానే మన వేదాంగాల్లో ఎక్కడెక్కడ ఉంది అని మనం ప్రమాణంతో చెప్పాలన్నమాట. మహర్షి దయానంద సరస్వతి ఎప్పుడు మన పూర్వీకులు, ఋషులు, మునులు రాసిన అర్థాలనే తీసుకొని చెప్పారు. తన సొంత అర్థం ఎక్కడా చెప్పలేరు. కాబట్టి అది కేవలం ప్రమాణంతో కూడిన అర్థం కాబట్టి దాన్నే మనం తీసుకోవాలి. వేరే వాళ్ళు భాష్యం రాసేటప్పుడు ఈ పదచ్ఛేదనం చేసి ఈ ప్రమాణాలతో పదములకు అర్థం రాస్తేనే రాసినట్టు, లేకపోతే అది భాష్యమే కాదు. ఇంకో ఇక్కడ ప్రమాణార్థం అంటే అగ్నిం అంటే ఇంద్రం, మిత్రం, వరుణం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది, అది ఋగ్వేదంలో. ఈ ఋగ్వేద ప్రమాణం వలన పరబ్రహ్మకు ఇంద్రుడు ముందుకు చాలా నామములు ఉన్నవి అని ఈ ప్రమాణం చూపిస్తున్నాడు ఎవరు, మహర్షి దయానంద సరస్వతి. అట్లనే తదేవాగ్ని యజుర్వేదం, ఈ మంత్రం తదేవాగ్ని మాత్రమే కాదు, మంత్రం చాలా పెద్దది. ఓన్లీ దానిలో ఒక ఒక 2-3 పదాలు కానీ ఒక పదం కానీ తీసుకొని చూపిస్తాం అనమాట. తదేవాగ్ని అని ఈ స్టార్టింగ్తో అయ్యే మంత్రంలో ఈ యజుర్వేద ప్రమాణం వల్ల సచ్చిదానందాది లక్షణములు గల బ్రహ్మమే ఇక్కడ అగ్ని మున్నగు నామములతో చెప్పబడినది అని తెలుసుకునవలను. అలానే బ్రహ్మహ్యగ్ని శతపథ బ్రాహ్మణం, అట్లే ఆత్మావా అగ్ని శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణ ప్రమాణం వలన అగ్ని బ్రహ్మకు, ఆత్మకు వాచకం. అయం వా అగ్ని శతపథ బ్రాహ్మణం. మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోవడం అనమాట. అంటే ఇది ప్రమాణం చూపించడం అనమాట. ఒక్కొక్క పదానికి ఇట్లా ప్రమాణం చూపించాలి. మొత్తం ఆయన అన్ని పదాలకి ప్రమాణాలు చూపించారు. నేను కేవలం అగ్నికి మాత్రం ఇక్కడ పెట్టి ఊరుకున్నాను. ఇంకా అగ్నికి ఇంకా ముందర ప్రమాణాలు ఉన్నాయి, స్పేస్ లేక ఇలానే పెట్టాను అనమాట. సో ఇది ప్రమాణార్థము అయింది కదండి. అంటే మొదట మనకి పూర్వార్థము, మంత్రం యొక్క అసలు పూర్వభాగం ఏముంది, తర్వాత మూలమంత్రము, పదచ్ఛేదనము, ఇప్పుడు ప్రమాణార్థము. ఈ 4 అయినాయండి. ఐదోది అన్వయము. అన్వయము అంటే ఏంటంటే కర్త, కర్మ, క్రియ, ఈ మూడిటి యొక్క సంబంధాన్ని చెప్పాలి అక్కడ. ఇది మంత్రానికి అర్థం తెలుస్తుంది. అప్పుడు ఆ సంబంధం లేకుండా చెప్పారనుకోండి, అన్వయం లేదన్నమాట. సో ఇది తర్వాత భావార్థం చెప్పాలి. మంత్రం యొక్క తాత్పర్యాన్ని విశదీకరిస్తూ, బాగా విశదీకరిస్తూ చెప్పాలి. వ్యత్యయాలు చెప్పాలి, బహుళం చెప్పాలి. తర్వాత అన్వయము అంటే పదముల యొక్క సంబంధపూర్వకమగు యోజన. అంటే ఆ మంత్రంలో ఉన్న పదాలకి ఎటువంటి సంబంధపూర్వకమైన యోజన ఉంది అన్నది చెప్పాలన్నమాట, అది అన్వయం. ఇది కాకుండా భావార్థం, మంత్రం యొక్క ముఖ్య ప్రయోజనం భావార్థం అన్నమాట. ఆ భావం అంటే ఏంటో చెప్పాలి. సో ఇది చెప్తే కానీ మనకి మంత్రం యొక్క భాష్యం పూర్తి కాదు. ఇంకా పూర్తి కాలేదండి. ఈ 6 కాకుండా మహర్షి గారు ఇంకా చాలా ఫాలో అయ్యారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది మంత్రం యొక్క అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ భాష్యాన్ని మనం నమ్మాలి అని. ఇప్పుడు 5వది అన్వయం. చూడండి ఇప్పుడు ఎట్లుందో. అన్వయ అహం యజ్ఞస్య పురోహిత మృత్విజం హోతారం రత్నధాతమం దేవం అగ్నిమీళే. అంటే అహం యజ్ఞస్య పురోహితం ఋత్విజం హోతారం రత్నధాతమం దేవం అగ్నిమీళే. ఇది అన్వయం అనమాట. అంటే పదాలని ఎలా పెట్టి ఆర్డర్లో పెడితే మంత్రము యొక్క మీనింగ్ తెలుస్తుందో అది ఆర్డర్లో పెట్టి చూపిస్తున్నాడు మహర్షి గారు. సో ఇది చెప్పిన తర్వాత భావార్థం, ఇక 6వది లాస్ట్ది భావార్థం. తెలుగులో ఈ మంత్రంలో శ్లేషాలంకారం ఉన్నందున అగ్ని శబ్దముచే ఈశ్వరుడు భౌతికమగు అగ్ని, నిప్పు అను 2 అర్థములు గ్రహింపబడును అని తెలుసుకున్నది. ఇక ముందు కూడా ఎక్కడెక్కడ మంత్రి భూమికలో ఉపదేశింపబడును అనే క్రియాపదం ఉపయోగింపబడినో అక్కడ అంతటా కర్త ఈశ్వరుని ఎరుంగునది అని తెలుసుకోవాల్సింది. ఏలైనా వేదం అతడే ఉపదేశించను అని ఇంకా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇందులో శ్లేషాలంకారం ఉంది చూసారా, అలంకారాన్ని కూడా ఆయన గుర్తుపట్టుకొని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎన్ని రకాలుగా మంత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి అని చూపిస్తున్నాడు అనమాట. సరే ఇంకా కొన్ని విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా.
ఇలా రాస్తేనే భాష్యానికి భాష్యం అనమాట, భాష్యము అంటారు, లేకపోతే అది భాష్యం అనరు అనమాట. సో మీరు మహర్షి దయానంద సరస్వతి కాకుండా సాయనుడు, ఉవ్వటుడు, మహీధరుడు, రావణుడు వీళ్ళ యొక్క భాష్యాలు తీసుకోండి. ఇలా ఇన్ని రకాలుగా ప్రమాణార్థం చూపించి అలంకారాలు తీసుకొని పదచ్ఛేదన చేసి అర్థాలు చెప్పుకుంటూ మంత్రానికి భాషార్థము అన్వయము చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు అది మనకి భాష్యం అవుతుంది, లేకపోతే అవ్వదండి. మిగతా వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు, మహర్షి దయానంద సరస్వతి మాత్రమే చెప్పాడు. అందుకే ఆయననే మనం ఋషిగా కన్సిడర్ చేయాలి. అలాగే భాష్యసారము. ఈశ్వరుడు అగ్ని యజ్ఞమహిమను యజ్ఞకర్మ నెరుగు విద్వాంసుల సత్కారము సత్సంగతి దానివలన కలుగు విద్యాది దానము అను యజ్ఞమునకు పురోహితుడు. అతడు ముందు నుండియే సర్వజగత్తును ధరించువాడు. ఛేదన ధారణ ఆకర్షణాది గుణయుక్తుడు. అతడు ప్రతి ఋతువు ప్రత్యేక ఉత్పత్తి కాలంలో జగత్తును సంగతము చేయను, అనగా ఏ పదార్థం ఎట్లా నింపవలేనో అనుకుంటూ భాష్యసారం చెప్పుకొచ్చారనమాట. సో ఇట్లా మనము అన్ని విధాలుగా మంత్రానికి పూర్వభాగము, తర్వాత మూలమంత్రము, తర్వాత పదచ్ఛేదనము, తర్వాత పదార్థ ప్రమాణాలతో పదార్థము యొక్క అర్థాలు, అది కాకుండా అన్వయము, అది కాకుండా భాష్యసారము, దాంతోపాటు అలంకారాలు, దాని తర్వాత ఇంకేమేమి దానిలో వస్తాయో అని చెప్పుకుంటూ పోవాలన్నమాట. ఆయన ఇంకా వ్యత్యయము, బహుళము ఇవన్నీ చెప్పుకుంటూ పోయారనమాట. సో ఇవన్నీ మహర్షి దయానంద సరస్వతి యొక్క లక్షణాలు. ఆయన ఇంకా ఏం చెప్పారో ఇంకో చిన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అలానే పదాలు, మొత్తం పదాలు, అన్ని పదాలు 4 కేటగిరీస్ కిందకి వస్తాయి. నామము, ఆఖ్యాతము, ఉపసర్గలు, నిపాతములు. నామము అంటే మీకు తెలుసు, పేర్లు అని, రాముడు, కృష్ణుడు ఇలాంటి పేర్లు, ఇంద్రుడు, చంద్రుడు ఇవన్నీ కూడా. ఆఖ్యాతములు అంటే క్రియలు, ఏ క్రియ దానిలో ఆ మంత్రంలో ఉందో చెప్పగలగాలి మనం. ఉపసర్గలు అంటే ఈ నామాలకి ఆఖ్యాతాలకి విశిష్ట అర్థాలను ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ శక్తి ఉందనుకోండి, శక్తి అన్నది నామం అనుకున్నాం కాసేపు. అప్పుడు పరాశక్తి, పరా అన్నది ఉపసర్గ అవుతుంది అన్నమాట. కృతి, ప్రకృతి, ఇలా పదాలు. బ్రాహ్మణుడు, సుబ్రాహ్మణుడు, అట్లనే ఉద్యోగి, నిరుద్యోగి, ఇట్లా మనము అర్థాలు ముందర ఆ పదానికి ముందర ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా ఉపసర్గలు అన్నమాట. ఇది గుర్తుపట్టాలి, విశేషార్థం ఇస్తాయి ఉపసర్గలను చూడండి. అట్లానే నిపాతాలు. నిపాతాల్లో మనకి మొట్టమొదట ఉపమార్థం అంటే ఏంటంటే ఉపమాలంకారం చెప్పడానికి పనికొచ్చే ఉంటాయి. ఇవా, తర్వాత చిత్, తర్వాత ను, ఇలాంటివన్నీ కూడా ఉపమార్థాల కింద వస్తాయి అన్నమాట. సో అవి అంతేకాకుండా వేరే అర్థాలను కూడా చెప్తాయి. సో ను అనేది నిషేధార్థం కింద కూడా వస్తుంది, నా అన్నది కూడా నిషేధార్థం కింద వస్తుంది. సో ఇట్లా నా అన్నది ఉపసర్గల్లో చెప్పుకొని ను అన్నది నిపాతాల్లో చెప్పుకుంటాం. ఇలా ఈ 4 సెపరేట్ చేసి మంత్రం నుంచి ఆ మంత్రం తీసి ఇవి ఉన్నాయి అని చెప్పగలిగే భాష్యకారుడు ఉంటే ఒప్పుకోవాలి. ఇలా మీరు పదాలన్నింటినీ తీసుకొని అలంకారాలు ఎక్కడున్నాయి, వ్యత్యయం ఎక్కడ చూపిస్తున్నారు, బహుళం ఎక్కడ చూపిస్తున్నారు, ఇవి తెలుసుకోవాలి. వ్యత్యయము అంటే ఏంటంటే రివర్స్ ఆర్డర్లో పదానికి అర్థం చెప్పడం అన్నమాట. సో అలాంటి అర్థాలు కొన్ని పాణిని మహర్షి, పతంజలి మహర్షి రాశారు. వాటిని మహర్షి దయానంద సరస్వతి తీసుకొని చెప్పారు. మహర్షి దయానంద సరస్వతి తన వేదభాష్యం నందు పాణిని ప్రోక్తము అంటే పాణిని మహర్షి ద్వారా వ్రాయబడినటువంటిది పతంజలి మహర్షి వ్యాఖ్యాతమగు వ్యత్యయ నియమమనే పాటించరి. వ్యత్యయము అంటే ఏమిటంటే ఇప్పుడు ఆపోజిట్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు రథము ఉందనుకోండి, రథము అన్నది ఎలా వచ్చింది, అది ధర 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 శబ్దం చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ధర అన్న పదాన్ని ఈ రివర్స్ ఆర్డర్లో పెడితే కనుక రథము అవుతుందన్నమాట. సో అలా పతంజలి మహర్షి పాణిని ప్రోక్తము ఉన్నాయన్నమాట. సో వాళ్ళచే రచించబడివి ఈ వ్యత్యయాన్ని వాళ్ళు చూపించారు. ఆ వ్యత్యయాన్ని మంత్రంలో పాటించాలి మనం. ఆ వ్యత్యయం ఎక్కడొస్తుందో చెప్పాలి. వ్యత్యయము బహుళము అని 2 నియమమును బాగుగా తెలియజేసారు. బహుళము అంటే అనేక అర్థాలు వస్తాయన్నమాట. అనేక అర్థాలు ఏమేమి వస్తాయో చెప్పాలన్నమాట. చెప్పకుండా అసలు ఆ పదాలకి నీకు కూడిక రాదు. సో కూడిక రానప్పుడు మనము చెప్పకూడదన్నమాట. సో మంత్రార్థం చెప్పాలి అంటే వ్యత్యయము బహుళము 2 కూడా తీసుకోవాలన్నమాట. ఇలా ఉంటుందండి. ఇకపోతే పదములలో గల భేదములు, అసలు పదంలో ఏమేం భేదాలున్నాయో చూద్దాం.
నామములు, ఆఖ్యాతలు, ఉపసర్గలు, నిపాతములు అని 4 విధములు. వీనికే నిఘంటువులని పేరు. అంటే వీటి గురించి వ్యాఖ్యానించటమే నిఘంటువు అన్నమాట. నిఘంటువు వాటి అర్థాలు చెప్తుంది. నామం అంటే ఏమిటి, ఆఖ్యాతలంటే, ఉపసర్గలేంటి, నిపాతములు 4 విధములు. నామములు అంటే మీ అందరికీ తెలుసు, ఏమిటివి, పేర్లు. ఆఖ్యాతలు అంటే క్రియలు. ఉపసర్గలు, నిపాతములు అవంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో నామములు, ఆఖ్యాతలు, ఉపసర్గలు, నిపాతములు 4 విధములు. వీనికి నిఘంటువులని పేరు. సమస్త శబ్ద సముదాయములను ఈ 4 విధములైన శబ్దములలోనే చేరును. అన్ని శబ్ద సముదాయములు మొత్తము శబ్దాలు, ప్రపంచంలోని శబ్దాలన్నీ 4గిట్లోకి వస్తాయన్నమాట. ఆఖ్యాతలు అనగా క్రియాపదములు. ఉదాహరణ వచ్చను, తెచ్చను, ఇట్లాంటివన్నీ క్రియాపదాలని ఆఖ్యాతలు అంటారు. సో మంత్రంలో నామం ఏంటి, ఆఖ్యాత ఏమిటి, ఉపసర్గ. ఉపసర్గలు అనవి నామ ఆఖ్యాతములతో చేరి విశేషార్థమును తెలుపును. అంటే ఉపసర్గలు ఏం చేస్తే నామానికి ఆఖ్యాతంతో చేరతాయి. అవి చేరి వాటికి విశేషార్థం ఇస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పదం ఉందనుకోండి, ఆ పదం ఒక అర్థం చెప్తుంది. దానికి విశేషార్థం చెప్పాలన్నప్పుడు ఈ ఉపసర్గల్ని మనం యాడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కృతి ఉందనుకోండి, ప్రకృతి ఉందనుకోండి, రెండిటికి అన్నది యాడ్ అయింది. సో కృతి అన్నదానికి యాడ్ అయితే ప్రకృతి ఏర్పడింది. ఇలా ఈ అన్నది ఉపసర్గ అనమాట. ఉదాహరణ ఇప్పుడు ఈ ఉపసర్గలకు ఉదాహరణ అంటే పరాశక్తి. శక్తి అంటే మనకు తెలుసు, పరాశక్తి అనేది దానికి విశేషణం అనమాట. సో ఇది ఉపసర్గ అంటారు అనమాట. సో ఇలాంటివి గమనించుకోవాలి, మనము గమనించుకొని దానికి అర్థం చెప్పాలన్నమాట. సో కొన్ని చోట్ల అవి ఏమవుతాయంటే వ్యతిరేక అర్థాలు కూడా ఇస్తాయన్నమాట. అలావి కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఉదాహరణకి పర, సం, ఆ, అభి, ప్రతి, అతి, సు, నిర్, దుర్. ఇప్పుడు నిరుద్యోగి, ఉద్యోగికి నిరుద్యోగి అంటే ఏమిటి, ఉద్యోగం లేనివాడు అని వస్తుంది అన్నమాట. దురుద్యోగి అంటే ఏమిటి, వాడు ఉద్యోగంలో వాడు చాలా దరిద్రం చేస్తున్నాడు అన్నమాట. దాన్ని దురుద్యోగి. దుర్యోధనుడు ఫర్ ఎగ్జాంపుల్, అలా పేర్లు వస్తాయి అన్నమాట. ని, అవ, ఉత్, వి, అప, అను, అపి, ఉప, పరి, అధి, ఇవన్నీ కూడా ఉపసర్గలు. ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇలా ఉపసర్గలకు ఉదాహరణలు ఇచ్చాను నేను. ఇలా అని ఎక్కడ ఉంటాయో అవి గమనించుకొని అర్థం చెప్పాలి. అలానే నిపాతములు అనేక విధములకు అర్థములందు వాడబడుచున్నవి. వీనికి అనేక అర్థములు ఉన్నవి. నిపాతములు అనేవి కూడా ఇట్లని ఉపసర్గల్లానే ఉంటాయి, కానీ కొద్దిగా అనమాట. ఇవ, న, చిత్, ను అను 4 ఉపమానార్థమున ప్రయోగింపబడిను. ఈ ఇవ, న, చిత్, ను ఈ 4 కూడా నిపాతములే, కానీ ఈ 4 ఉపమానార్థమున ప్రయోగింపబడిను. అంటే ఉపమానము అంటే మీకు ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చటం, ఒక మనిషిని ఇంకొక మనిషితో పోల్చటం, ఒక మనిషిని ఒక వస్తువుతో పోల్చటం, ఒక వస్తువుని ఒక మనిషితో పోల్చటం, ఇట్లా పోల్చటం ఉంటుంది చూసారా, దీన్ని ఉపమానము అంటారన్నమాట. ఇవ, న, చిత్, ను ఈ 4 కనుక మంత్రంలో వస్తే, 4గిట్లో ఏదన్నా ఒకటన్నా మంత్రంలో వచ్చినా సో ఆ మంత్రానికి అది ఉపమా అలంకారం ఉంది అని చెప్పుకోవడం అనమాట. అయితే ఇవి ఉపమా అలంకారమే కాకుండా ఇంకో అర్థాలు నిపాతాల్లో కూడా వస్తాయని చెప్తున్నాడు. నాను నిపాతము నిషేధార్థమును కూడా వచ్చును, నిషేధించటం అనమాట. నా అస్తి, మనం ఒక మంత్రం చెప్పుకున్నాం, నా తస్య ప్రతిమ అస్తి అంటే నా అంటే నిషేధము, ప్రతిమ లేదు అని చెప్పడం అనమాట. చిత్ అను నిపాతము కర్మశబ్దమును కూడా అర్థమని గ్రహింపవలేను. చిత్ అనేది ఉపమాలంకారంలోనే కాకుండా కర్మశబ్దం కూడా అర్థమని గ్రహింపాలి. చిత్ అను నిపాతము అధిక నిందయందు కూడా వచ్చును. ఏదైనా అధికంగా నిందించాలనుకోండి దాన్ని చిత్ అన్నది వస్తుందన్నమాట. సో ను అను నిపాతము హేతువును లేక అనుప్రశ్నను కూడా తెలుపును. హేతు అంటే మీకు తెలుసు, అంటే దాని యొక్క కారణం చూపించటము అని హేతు అంటాం. అలాగని అనుప్రశ్న అంటే అతడు చేయగలడా అని అడగడం అనమాట. అతడు చేయగలడు కదా ఎందుకంటే అని చెప్పుకుంటూ వస్తుంది చూడండి, అటువంటి అనుప్రశ్నలు అంటాం అనమాట. మహర్షి దయానంద సరస్వతి ఆయన యొక్క భాష్యంలో ఎప్పుడు తన సొంత కవిత్వం రాయలేదు. పూర్వీకులు అంటే ఋషులు ఏవైతే రాశారో వాటిని తీసుకొని ఆ అర్థాలని తీసుకొని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన సొంత రాసింది ఏమీ లేదు. సాయనుడు, ఉవ్వటుడు, మహీధరుడు, రావణుడు ఈ యొక్క సిస్టమ్ని ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన అర్థం చెప్పుకుంటూ పోయారు. వాళ్ళ నోటికి ఎంత వస్తే, ఎంత దురద ఉంటే అంత దురద పెట్టేశారు అక్కడ. సో అది మనము ఫాలో అవ్వకూడదు. మీరు కావాలంటే సాయన భాషను తీసుకొని ఇవన్నీ ఉన్నాయా లేదా చూడండి. ప్రతి మంత్రానికి వాళ్ళు ప్రథమ పాదం ఇచ్చారా,
అంటే ఋషి పేరు దేవత పేరు ఇచ్చారా, ఇట్లాంటివి. మూల మంత్రం ఇచ్చారా, పదచ్ఛేదనం చేశారా, పదాల యొక్క అర్థం చెప్పేటప్పుడు ప్రమాణాలు చూపించారా, ఇది ముఖ్యం, చాలా ముఖ్యం అన్నమాట. అలానే అలంకారాలు చెప్పారా, ఆఖ్యాతాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారా, ఆఖ్యాతాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏది నామం కంటే. అలానే ఉపసర్గలు నిపాతాలు ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిని గుర్తుపట్టి చెప్పారా, ఎలా అర్థం చెప్పారు. ఆ తర్వాత అన్వయం చెప్పారా లేదా. అన్వయం ముఖ్యమండోయ్, ఎందుకంటే కర్త కర్మ క్రియ ఈ మూడిటికి లింక్ అన్నమాట, లింకేజ్ ఉంటుంది. ఆ లింకేజ్ని చెప్పారా. ఆ తర్వాత భావార్థం చెప్పారా, భాష్య సారం చెప్పారా, సమీక్షించారా, ఇవన్నీ తెలుసుకోండి. ఇది మహర్షి దయానంద సరస్వతి గారు చేశారు. ఆయన ఋషి. అలానే వేరే వాళ్ళు ఋషా కాదా మీరే తెలుసుకోండి. ఈ అన్యమతస్థులు చూపించే గ్రంథాలన్నీ పిచ్చి గ్రంథాలు, పిచ్చి రాతలు చూపిస్తున్నారు. వేదానికి తెప్పేటప్పుడు వాళ్ళు ఎవరైతే తక్కువ చేసి వేదం తక్కువ చేసి రాశారో అలాంటి వాళ్ళ యొక్క ప్రమాణాలు చూపిస్తున్నారు. చాలా తప్పది. వేదానికి ఋషులు మాత్రమే అర్థాలు చెప్పగలరు. అది మనలాంటి అవరులకి తీసుకున్నప్పుడు ఇవి గుర్తుపెట్టడానికి మనకి వాళ్ళు తర్కము అనే దాన్ని ఇచ్చారు. తర్కించండి, అప్పుడు అర్థం తెలుస్తుంది. అదండి సంగతి. ఓం నమస్తే.